ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మన వంటింట్లో చూపించే రెసిపీ ఏంటి పల్లి నువ్వుల చిక్కీ చేసి చూపించబోతున్నానండి. ఈ పల్లి నువ్వుల చిక్కీని మనం ఎప్పుడూ చేస్తాం కదండి. బెల్లాన్ని ముదురు పాకం పట్టి ఈ చిక్కీల్ని కొంచెం గట్టిగా తయారు చేసుకుంటాం కదా. ఈసారి అలా కాకుండా బెల్లంతో పాకం పట్టే పని లేకుండా ఈ ఇడ్లీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లి నువ్వుల చిక్కీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. ఇదిగోండి, ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలు వేసేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఈ పల్లీలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఈ పల్లీలు ఎంత బాగా వేగితే చిక్కీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ పల్లీలు అయితే చూడండి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వేయిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలండి బాండీలోకి. వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. బాండీ బాగా వేడిగా ఉంది కాబట్టి ఈ తెల్ల నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయండి, మాడనివ్వకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వులు చక్కగా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఈ నువ్వులను కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. అలాగే ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. అలాగే పల్లీల్ని చల్లారిన తర్వాత పొట్టు అయితే శుభ్రంగా తీసేసుకోవాలి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు నువ్వులు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న పొట్టు తీసుకున్న పల్లీలు వేసేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేసేసుకోవాలండి. మనం ఎంత వీలైతే అంతగా ఈ పల్లీలు నువ్వుల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పల్లీలు నువ్వులు నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం బరకగా అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చండి. నేనైతే కొంచెం మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని మనం అరకప్పు పల్లీలు అరకప్పు నువ్వులు తీసుకున్నాం కదండి. ఇక్కడ స్వీట్ కోసం 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ బెల్లాన్ని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టేసుకుని ఈ బెల్లం పాకాన్ని వడపోసేసుకోవాలండి. ఇప్పుడు బాండీని శుభ్రంగా నీళ్లతో కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వడపోసుకున్న బెల్లం రసాన్ని ఈ బాండీలోకి అయితే పోసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం రసాన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి. అలాగే ఇక్కడ పాకం అనేది మనం ముదురు పాకం పట్టాల్సిన అవసరం లేదండి, చేతికి జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇలా చేతికి పాకాన్ని తీసుకుని జిగురుగా ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుందండి. పాకం అనేది ముదురు పాకం పట్టాల్సిన అవసరం లేదండి. అలాగే దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి యాలకుల పొడి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పల్లీలు నువ్వుల పౌడరు, ఇప్పుడు ఈ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఆ పిండిని. ఇప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి. ఇలా పల్లీలు నువ్వుల పౌడర్ మొత్తం అంతా వేసుకున్న తర్వాత గరిటతో ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ పాకంలో పౌడర్ మొత్తం కలిసిపోయిందండి. ఇలాగే గరిటతో కలుపుకుంటూనే ఉండాలండి, అప్పుడు కొంచెం చిక్కబడుతుంది ఈ స్వీట్ అనేది. అలాగే స్టవ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి, హై ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు, లేకపోతే అడుగు మాడిపోతుందండి. అలాగే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ స్వీట్ అనేది కొంచెం దగ్గరైంది. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని మరొకసారి కలిపేసేసుకోవాలండి. అలాగే ఇక్కడ స్వీట్ అనేది కలిపే కొద్దీ బాండీ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వీట్ అనేది బాండీ నుంచి సపరేట్ అయిపోతుంది కదా, అలాగే కొంచెం దగ్గర అయిపోయింది కదండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చాపింగ్ బోర్డు మీద కానీ ఒక స్టీల్ ప్లేట్ లో కానీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకోవాలండి. నేనైతే చాపింగ్ బోర్డు మీద వేస్తున్నాను. నెయ్యి రాసేసుకొని మనం చేసుకున్న స్వీట్ మొత్తం దాని మీద వేసేసుకుని ఇలా స్పూన్ తో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ చపాతీ కర్రకి కొంచెం నెయ్యి రాసేసుకొని దీన్ని మరీ మందగా కాకుండా కొంచెం పల్చగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి, ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒత్తేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ కొంచెం మందం ఉంటే సరిపోతుంది. అలాగే ఈ స్వీట్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చాకుతో పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. మీరు ఈ చిక్కీని మీకు నచ్చిన ఆకారంలో ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను పీసెస్ ని. అలాగే ఇక్కడ చిక్కీ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేశాను. చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేయడానికి రాదండి, అప్పటికి కొంచెం గట్టి పడిపోతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. అలాగే ఈ చిక్కీ పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిన తర్వాత
పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే ఇక్కడ పీసెస్ కింద కట్ చేసేసింది. మనం ఈ చీని ముదురు పాకం పట్టి చేయలేదు కాబట్టి గట్టిగా ఉండదండి. జిగురు పాకంతో చేసాం కనుక ఈ చిక్కీ అనేది కొంచెం మెత్తగా ఉంటుందండి. పళ్ళు లేని పెద్ద వయసు వారైనా సరే చాలా తేలికగా నమలేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నోట్లో వెన్నలా కరిగిపోతుందండి ఈ చిక్కీ అనేది. సాఫ్ట్ మైసూర్ పాకు ఉంటుంది కదండి, ఆ టెక్స్చర్ తో ఉంటుందండి ఈ చిక్కీ అనేది. టేస్ట్ మాత్రం వేరేలా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ పల్లి నువ్వుల తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళు ఈ చిక్కీ తినడం వల్ల గుజ్జు ఏర్పడుతుంది. అలాగే ఎముకల దృఢం కూడా పెరుగుతుందండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా పల్లీలు నువ్వులతో పాకం లేకుండా ఇలా చిక్కీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో పాకంతో పని లేకుండా ఇలా పల్లి నువ్వుల చిక్కీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.